నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే గురుగారు గురుగారు అయితే చాలా మంది అప్పుల బాధలతో అప్పుల సమస్యలు చాలా వేధిస్తాయి ఎంతవరకు దారితీస్తాయంటే ఆత్మహత్యలు చేసుకునే వరకు దారితీస్తాయి అది ఏంటంటే వచ్చే రాబడికి వ్యయం ఎక్కువ ఉంటుంది ఆ ఖర్చులు ఎక్కువ అయిపోతూ ఉంటాయి వీళ్ళు బ్యాలెన్స్ చేసుకోలేరు లేదు కొన్ని పాపం వాళ్ళు అనుకోకుండానే అర్జెంటుగా ఏవో ఖర్చులు వస్తాయి చేయాల్సిన అవసరం వస్తుంది అప్పులు చేయాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంటుంది కానీ కొంతమంది దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి అనే రీతిలో ఆలోచించుకుంటారు కొంతమంది ఎంత ఆలోచించినా మన చేతుల్లో ఉండదు కొన్ని భగవంతుడిని ఆరాధించడం వల్ల కూడా ఇలాంటి సమస్యల నుంచి బయటపడగలరు సో ఇటువంటి అప్పుల సమస్యలతో ఎక్కువ బాధపడి ఇంకా నాకు జీవితమే లేదు ఆత్మహత్యే శరణ్యం అనుకునే వాళ్ళకి మీరు ఎటువంటి రెమెడీస్ చెప్తారు అప్పుల బాధల నుంచి బయటికి రావాలి గురి మీరు అడిగిన ప్రశ్న చాలా చక్కటిది దేశకాల పరిస్థితిని బట్టి ఎక్కడ చూసినా ఆర్థిక ఇబ్బందులతో అతి భయంకరంతో సమస్యలను ఎదుర్కొంటూ ఉండాలా చావాలా ఆత్మహత్యలు చేసుకోవాలా మనకు వచ్చి సంపాదన ఎంత ఖర్చు 10,000 వస్తే 15,000 20,000 ఖర్చు చూపిస్తుంది కుటుంబాన్ని పోషించుకోవడం కష్టం అవుతుంది దేనికో దానికి అప్పు చేయక తప్పట్లే అనస్పట్టుడిగా పాపం అనుకోంది ఏదో విపత్తు వాళ్ళ ఇంట్లో పిల్లలకో పెద్దవాళ్ళకో ఏదో విధంగా వచ్చి పడుతుంది దాన్ని ఏం చేయాలి అంటే ఈ అప్పుల బాధ నుంచి కంట్రోల్ చేసుకోవడానికి ఏ దేవుణ్ణి ఆరాధిస్తే దీంట్లోంచి బయటపడతామయ్యా మన ఇంట్లో లక్ష్మీదేవి కంట్రోల్లో ఉండాలంటే ఏ విధంగా వెళ్ళాలయ్యా అనేది చెప్పాలంటే అమ్మా శాస్త్ర ప్రకారంగా అప్పుల బాధల్లోంచి పోవడానికి సుబ్రహ్మణ్యేశ్వరుడు కారకుడు సుబ్రహ్మణ్యేశ్వరుని ఎంత వేడుకుంటే అంత అప్పుల బాధల్లోంచి ల్యాండ్ బాధలు అవ్వచ్చు మనకు వచ్చే ఆర్థిక ఇబ్బందులు అవ్వచ్చు కంట్రోల్ చేసేది సుబ్రహ్మణ్యేశ్వరు ఇకపోతే ఇంకా ఇబ్బందుల్లో ఉన్నాం ఇంకా తీరటం లేదు అన్న దాని కార్తవీరాజ్యుడిని ఎంత చేస్తే కార్తవీర్యార్జున స్వామి పోయిన అది ఇది కూడా ఇప్పుడు నేను అప్పుల్లో ఉన్నాను అది కూడా 41 రోజు దీక్షగా తీసుకుని చక్కగా ఆ ఇంట్లోనే అది కార్తవీర్యార్జునుడి చిత్రపటం పెట్టుకుని ఆయనకి 41 రోజు విడవకుండా చేసుకోవడం వల్ల కూడా అప్పుల బాధ నుంచి బయటపడడానికి అవకాశం ఉంది అలాగే స్తోత్రం చదవాలని చెప్తున్నారా మీరు అదే కార్తవీర్యార్జున స్తోత్రం అలాగే పుస్తకం ఉంటుంది ఆ నామాలు 11 నామాలు ఉంటే 11 నామాలు చదువుకుని చక్కగా కార్తవీర్యార్జునుడికి నచ్చిన నివేదన పళ్ళు ఎక్కువ పెట్టడం వల్ల యాపిల్ అవ్వచ్చు రకరకాల అరటిపళ్ళు ఏదైనా బెల్లం ముక్క ఏదైనా స్తోమత మించి చక్కగా అలా పాటించడం వల్ల ఉదయమే చక్కగా 7, 6 అయ్యేసరికి అయిపోయేటట్టు చేసుకుంటే ఇంకా తొందరగా మేలుకుంటారు కాదండి కుదరని పక్షంలో 9 అయ్యేసరికైనా అవగొట్టుకుంటే ఈ భగవంతుడు ఆ కార్తవీర్యార్జునుడిని నమ్ముకుని ఆ స్తోత్రం పఠించుకుంటూ సుమంతో కార్తవీర్యార్జునాయ నమః సుమంతో కార్తవీర్యార్జునాయ నమః అంటూ ఆ భగవంతుడిని వేడుకుంటూ చక్కగా ఇకపోతే సుబ్రహ్మణ్యేశ్వరుడికి ఎప్పుడు కూడా ఏ షష్ఠి తిథి కానీ పంచమి తిథి కానీ వచ్చినప్పుడల్లా ప్రతి షష్ఠికి ప్రతి నెల వచ్చే షష్ఠికి వాడు సుబ్రహ్మణ్యేశ్వరుడికి అభిషేకాలు చేయించుకుని స్కందగిరి ఉంది మన హైదరాబాద్ మహానగరంలో గాంధీ హాస్పిటల్ దగ్గర పద్మారావు నగర్లో స్కందగిరి అనే టెంపుల్ పవిత్రమైన దేవాలయం ఈ తెలంగాణలో హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి అలాగే ఎవరెక్కడుంటే అక్కడ ఏ స్టేట్లో ఉంటే అక్కడ కుక్క సుబ్రహ్మణ్యేశ్వరుడు ఉంటాడు బెంగళూరులో అలాగే ఎవరికి వాళ్ళకి ఏ ప్రదేశం వాళ్ళు ఆ ప్రదేశంలో సుబ్రహ్మణ్యేశ్వరుడు ప్రతి నెల షష్ఠి తిథి పంచమ తిథి నాడు సుబ్రహ్మణ్య షష్ఠి నాడు ఇలా ఎన్నో రకాలుగా ఆ సుబ్రహ్మణ్యేశ్వరుడు సర్పాలకు పాలు పోయించుకుంటూ చక్కగా అభిషేకాలు చేయించుకుంటూ ఉంటే రుణ బాధలు తగ్గడానికి ఆస్కారం ఆయన ఒక్కడే ఇకపోతే లాస్ట్ రెమెడీ ఏమిటయ్యా అంటే ఈ అప్పుల బాధల్లో ఇరుక్కుపోయిన వాళ్ళు ఈవేళ రేపు తొందరపాటు ఎక్కువ చేస్తున్నారు అయ్యో ముందుగా అడుగు వెయ్యాలి ఎందుకు అధైర్యపడాలి భగవంతుడు ఉన్నాడు మనం ఇలా పిల్లల్ని నడి రోడ్డున పడేసి వాళ్ళకి మనం ఆత్మహత్య చేసుకుంటే పిల్లలు గతి ఏమిటని ఆలోచించకుండా క్షణకాల ఆవేశంలో పాపం అనాథులను చేస్తున్నారు కన్న పిల్లల్ని వాళ్ళు ఎవరితో చెప్పుకోవాలి ఎవరు అన్నం పెడతారు అలాగే అమ్మ అనేక రకాలుగా ఏ రకంగా చూసినా దేశకాల పరిస్థితి ఒత్తిళ్లతో అప్పిచ్చిన వాడు ఒత్తిళ్లతో రాత్రి పౌలు ఇబ్బందులు పడి అన్నం తినాలా బతకాల తెల్లారితే వాడు వస్తాడు నా ఇంటికి ఏం సమాన్యపం అది మానసికంగా చాలా మానసికంగా పాపం ఉద్యోగానికి వెళ్ళలేక ఉద్యోగంలో కూడా కూర్చుని స్థిమితం లేకుండా ఇంటికి వచ్చి ఆఫీసులో మాటలు పడుతూ అయోమయంలో ఉన్నప్పుడు అలా బాధలు పడుతూ ఇంటికి రాగానే అప్పులోడు ఫోన్ చేయడం అలా ఇంటి దగ్గర కూర్చోవడం ఈ బాధలతో తల్లి అంటే వాళ్ళే కావాలని దుర్మార్గాన్ని చేసిన అప్పులు కాదు కొంతమంది విలాసాలకు అప్పులు చేసే వాళ్ళు ఉన్నారు జోదాలు ఆడడానికో అంటే రకరకాలుగా చేసి వాళ్ళు విలాసాలకు అప్పులు తెచ్చుకుంటారు వాళ్ళు కూడా అందులో ఇప్పుడు పిల్లలు సాఫ్ట్వేర్ పిల్లలు బాగా ఈ ఆన్లైన్ ఆటలు మొదలుపెట్టారు ప్రతిదీ పత్తాలు ఆడడం కానీ క్రికెట్ బెట్టింగ్లు కానీ దాంతో లక్షలు పోగొట్టుకుని ఆఖరికి ఆ పిల్లలు కూడా 1,00,000 సంపాదించి పిల్లలు కూడా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అది వద్దు
చక్కగా దైవారాధన ఆ వచ్చిన డబ్బులు ఇంటికి తెచ్చుకోండి. పెళ్ళం పిల్లలకో తల్లిదండ్రులకో చక్కగా వాడుకుని మిగిలిన బ్యాలెన్స్ ఉంటే అకౌంట్లో వేసుకుని అవసరానికి ఏ ఇబ్బంది అయినా వస్తే వాడుకోండి. తగులడిపోకండి. యూత్ అందరికీ మరీ చెప్తున్నానని ఈ అప్పుల బాధ నివారణకి ఈ 2 రెమెడీలు చేసుకుంటూ చక్కగా ఉంటే అనాథుల్ని, చంటి పిల్లల్ని, చిన్నపిల్లల్ని అనాథుల్ని చేయకండి. వాళ్ళతో పాటు కన్న పిల్లలను రోడ్డును పెట్టి అనేక ఇబ్బందులు పెడుతున్నారు. ఆ ఇబ్బందులు రాకుండా పరమేశ్వరుని కోరుకుంటూ ఆ కార్తవీర్యాజునికి మంత్రం చదువుకుంటూ చక్కగా చేసుకుంటే కూడా 41 రోజు దీక్షాపరేయంగా తీసుకోండి. ఆందోళన పడకండి, టెన్షన్లు పడకండి, సర్దుబాట్లు చేసుకోవడానికే ప్రయత్నించండి. కానీ భయపడిపోకండి. 1000 ఇచ్చి 10,000 అయిందన్న వాళ్ళు వసూలు చేసి భయపెట్టి వాళ్ళు ఉన్నారు. వడ్డీ వ్యాపారస్తులు మరీ దారుణంగా ఉన్నారు. వాళ్ళు ఇవ్వడం ఇస్తారు, ఇచ్చిన దగ్గర నుంచి నీకెంత ఇచ్చానని అబద్ధాలు 10,000కి 20,000 30,000 వసూలు చేసి వీళ్ళ జీవితాలతో బెదిరింపులతో ఆ బెదిరింపులు భరించలేక పాపం అనేక రకాల ఇబ్బందులు పడుతూ వాళ్ళతోటి ఇంకా ఆఖరికి ఇది నిర్ణయం కాదు, ఇంక తెల్లారితే వాడు వస్తాడు, నేనేం పాపం రాత్రి ఊరేసి చచ్చిపోతున్నారు, లేకపోతే విషం తాగి చచ్చిపోతున్నారు. ఇవన్నీ తగ్గించండి. ధైర్యంగా ముందుకు దైవాన్ని నమ్ముకుని ఆ దేవుని ప్రార్థిస్తే తప్పకుండా అప్పుల బాధ నుంచి బయటపడతారని మనసావాచ కర్మణ అందరికీ చెప్తున్నాను. తొందరపాటు వద్దు. క్షణక ఆవేశాన్ని తగ్గించుకోండి. జాగ్రత్తగా ప్రవర్తించండి. అనవసరం అప్పులు చేయకండి. సంసారాన్ని చేయండి, తప్పులేదు. అనవసరంగా లగ్జరీ లైఫ్లకు అప్పులు చేసి జీవితాలు తగలేసుకోకండి. దానివల్ల కలిసి వచ్చేది లేదు, అప్పులే మిగులుతాయి. అది ప్రతి యూత్కి, సాఫ్ట్వేర్ ఇంజనీర్లకి, మామూలు ప్రభుత్వ ఉద్యోగులకి కూడా నేను చెప్పేది ఒకటి, అవసరం ఉంటే తప్పదు. అవసరం లేకుండా అప్పులు చేసి రోడ్డును పడకండి పిల్లలు మీరని మనసావాచ కర్మణ ఆ భగవంతుడి సాక్షిగా నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నాను. ఈ ఇద్దరు దేవుడిని పట్టుకోవడం వలన మనస్ఫూర్తిగా తప్పకుండా దేవుడు మీలో ప్రవేశించి అప్పులు కంట్రోల్ చేయగలడు అని భగవంతుడికి అనేక రకాలుగా మీరందరూ దైవాన్ని ప్రార్థించండి. అనవసరంగా ఇది అవ్వకండి. అలాగే ఇప్పుడు జరగబోయే కాలం ఎలా ఉందంటే అమ్మ, చదువుకి ఎడ్యుకేషన్ కోసం పిల్లల కోసం పాపం లోన్ తీసుకుంటారు. వాటి వేరే విధంగా తీసుకోరా. పాపం పిల్లల ఎడ్యుకేషన్ లోన్ తీసుకుంటారు. ఆ పిల్లలు చెట్ట చెమ్మ కింద కూడా తయారవుతున్నారు. అమ్మా నాన్న ఇంత కష్టపడి మన కోసం లోన్ అప్పు వచ్చేసి మన కంట్రీ పంపించారు. వేరే కంట్రీ చదువుకోవడం పిల్లల కోసం చేస్తారు. ఆ అప్పులు వీళ్ళు అక్కడ చదువుకున్న ఉద్యోగం రాకపోతే పలానా టైంకి ఇవ్వకపోతే కూడా పాప అప్పులాళ్ళు ఒత్తిడి. ఏమండి మీకు ఇచ్చిన గడువు అయిపోయింది, అలాగండి. అక్కడ కూడా అరాచకాలు జరుగుతున్నాయి. మా అప్పిచ్చి వాళ్ళు మామూలుగా మాట్లాడట్లేదు, పరమ చండాలంగా ప్రవర్తిస్తున్నారు. ఇళ్ళకి వచ్చి నీ పెళ్ళాన్ని తీసుకెడతాం, నువ్వు అప్పు కడతావా, నేను ఇలాగే మాట్లాడతావా, దమ్ముంటే ఎవడొస్తాడో నేను చూస్తానని మాట్లాడతాను నేను. నీ భార్యను తీసుకెడతా, నువ్వు అప్పు ఇచ్చాక తీసుకెళ్ళు, ఏం మాట్లాడుతున్నావు అని బెదిరింపులు. రాత్రిళ్ళు వెళ్ళడం, ఇళ్ళకి వెళ్ళడం, అంత దారుణంగా వ్యాపారస్తులు ఎదురెళ్ళి అప్పిచ్చి మీకు మేము ఉన్నామని ముందు ధైర్యంగా చెప్పి అప్పిచ్చిన దగ్గర నుంచి వాళ్ళ నష్ట కష్టాలు పెట్టి 1,00,000కి 2 లక్షలు వాళ్ళు తీసుకుంటూ వీళ్ళ దగ్గర లోన్లు కట్టినా కట్టలేదని బెదిరిస్తూ ఉన్న వాళ్ళు అనేక రకాల మంది ఉన్నారు. దాని జోలికి వెళ్ళేటప్పుడు ముందుగా గవర్నమెంట్ లోన్ తీసుకోండి, ప్రైవేట్ వాళ్ళ దగ్గర లోన్ తీసుకోకండి. ఆ లోన్ ఇచ్చిన వాళ్ళు ఎలాంటి వాళ్ళు మనకు తెలియదు. అందుకని ముఖాముఖిగా చెప్తున్నాను, అర్థం చేసుకుని అందరూ కూడా అప్పుల సమస్యలతో ఇబ్బందులు ఉన్న వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలండి.